అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ట్రంప్ ప్రపంచ చిన్న దేశాలన్నిటిపై దండయాత్రలు చేస్తూ ప్రపంచాన్ని తన గుప్పిట పెట్టుకోవాలనేటువంటి యొక్క సామ్రాజ్యవాదాన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల వలన ఇప్పటికే లక్షలాది మంది చనిపోవడం జరిగింది. అటువంటి యుద్ధోన్మాన ఇజ్రాయెల్ కు అమెరికా ట్రంప్ నాయకత్వం వహించి ఆయుధాలు ఇచ్చేసి ప్రపంచ ప్రజల్ని చంపిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఈ రోజు ఎంత దుర్మార్గంగా అంటే వెనిజులా అధ్యక్షుడిని దండయాత్ర చేసి వాళ్ళ ఇంట్లో ఉంటే భార్య భర్తను ఎత్తుకొని వచ్చేసి అమెరికా కోర్టులో ఆయన జైల్లో బంధించి పెట్టిండు. క్యూబా మీద దాడి చేస్తా అంటాడు, అనేక దేశాల మీద దాడి చేస్తా అంటాడు. ఈ విధంగా ప్రపంచానికి సర్వనాశనం చేయడానికి అమెరికా ట్రంప్ యుద్ధం కంకణం కట్టుకున్నాడు. దాన్ని భారతదేశ ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, సిపిఐ, సిపిఎంఎల్ అన్ని వామపక్ష పార్టీలు కూడా వ్యతిరేకించిన వాళ్ళకి చోటు ఎక్కడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా ఈ రోజు జనగామ జిల్లా కేంద్రంలో యుద్ధాలు వద్దు, ప్రపంచ శాంతి కావాలని, అమెరికా సామ్రాజ్యవాదం ట్రంప్ నశించాలని, ప్రపంచ ప్రజల యొక్క చరిత్రను కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ర్యాలీగా వచ్చేసి ఈ రోజు అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ యొక్క బహిరంగ సభ నిర్వహించడం జరుగుతున్నది. ఇప్పటికే భారతదేశం అమెరికా సామ్రాజ్యవాదానికి తలొక్కి మోడీ ఇవాళ ట్రంప్ చేతుల కీలుబొమ్మగా మారిపోయి భారతదేశ ప్రజల్ని కూడా నాశనం చేస్తున్నటువంటి దౌర్భాగ్యపరుస్తున్నది. నిన్న జరిగినటువంటి యొక్క ఐక్యరాజ్య సమితిలో ఇరాన్కి వ్యతిరేకంగా అమెరికాకు అనుకూలంగా ఓటు వేశాడు. సిక్కు లేనటువంటి యొక్క బీజేపీ ప్రభుత్వం మోడీ ఇవాళ ప్రపంచ దేశాన్ని నాశనం చేస్తాబోతుంటే దీని వలన సముద్ర ధరలు బాగా పెరిగిపోయి ఇవాళ ఇప్పటికే గ్యాస్ ధర పెరిగింది, నిత్యావసర వస్తువుల ధర విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద ప్రజలంతా ఆందోళన పొందుతుంటే అమెరికా ట్రంప్ నాట్యం చేస్తుంటే ఆయన పాదాభివందనం చేసేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇవాళ మోడీ ఉండడం అనేటువంటిది భారతదేశానికి సిగ్గు చేయటమైనటువంటి అవసరం. ఏమాత్రం చీమనెత్తులు ఉన్నా ఇవాళ ఇజ్రాయెల్ అమెరికా దాడులను భారతదేశం ఖండించాలని చెప్పేసి అదే విధంగా ప్రపంచ శాంతికి భారతదేశం ముందుందని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తాను. ఇవాళ ఐక్యరాజ్య సమితిలో ఇరాన్కి అనుకూలంగా మోడీ వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం యొక్క పాత్ర ఘనమైంది. ఇవాళ భారతదేశం కాదు ప్రపంచంలో యుద్ధం ఆగిపోవాలంటే భారత పాత్ర కీలకం, మోడీ పాత్ర కీలకం. అందుకే వామపక్షాలుగా చెప్తున్నాము, మోడీ నీ స్వార్థం కోసం భారతదేశాన్ని నాశనం చేయొద్దు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ ప్రజలకు అనుకూలంగా నువ్వు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు యుద్ధం ఆగాలంటే మోడీ శాంతి వైపు ఉండాలి, ప్రపంచ ప్రజల వైపు ఉండాలి. యుద్ధాన్ని ఆపడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అందుకే భారతదేశం మోడీ ప్రభుత్వం వెంటనే దానికి అనుకూలమైనటువంటి విధానాన్ని, వారి విదేశాంగ విధానాన్ని సరి చేసుకొని మోడీకి వ్యతిరేకంగా వామపక్షాలు ఇచ్చిన సూచన మేరకు భారతదేశ రక్షణ కోసము ఇవాళ అలీన విధానానికి అనుగుణంగా ఇవాళ విదేశాంగ విధానం అవసరం ఉన్నది. మోడీ ఎవరైతే ఎప్పుడైతే నిజాయితీ నిరూపించుకోవాలంటే ట్రంప్ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇరాన్కి అనుకూలంగా తన విధానాన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే యుద్ధం అవుతుందని తెలియజేస్తున్నాం. అందుకే చైనా, రష్యా, వియత్నాం, క్యూబా వంటి దేశాలు కూడా మన రంగంలో పనిచేస్తున్నాయి. మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ కాకముందే వెంటనే ఈ యొక్క మోడీ యుద్ధానికి వ్యతిరేకంగా, శాంతికి అనుకూలంగా ఉద్యమించాలని చెప్పి సందర్భంగా తెలియదు. ప్రపంచ ప్రజలు కూడా శాంతి ఉద్యమానికి చైతన్యం ఇవ్వాల్సినటువంటి ఈ విజ్ఞప్తి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ సిపిఐ జిందాబాద్. ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి వద్దు 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 వద్దు. సామ్రాజ్యవాద ట్రంప్ విధానాన్ని వ్యతిరేకించాలి. సామ్రాజ్యవాద విధానాన్ని ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్నటువంటి యొక్క యుద్ధాన్ని, ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న యుద్ధాన్ని, ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధాన్ని ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి.
వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.